తెలంగాణ వ్యాప్తంగా స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రీఓపెన్ అయ్యాయి. అయితే స్కూల్ బస్సుల విషయంలో మాత్రం ఫిట్నెస్లకి ఎవరికి ముందుకు రాలేదని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున కంప్లైంట్ చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫిట్నెస్ చెకింగ్ లేకుండానే స్కూల్ యాజమాన్యాలన్నీ కూడా పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయని చెప్పేసి కూడా తల్లిదండ్రుల నుంచి కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ అధికారులు పూర్తిగా కూడా ఫిట్నెస్ లేని బస్సుల మీద కొరడా జులిపించారు. సో ఎలా ఉంది, ఎన్ని బస్సులు మీరు ఈరోజు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా దొరికాయి? సో ఎలా మొత్తం ఎన్ని చేశారు సార్? రాష్ట్ర వ్యాప్తంగా 25,000 వాహనాలు మన స్కూల్ బస్సుగా రిజిస్ట్రేషన్ అయి ఉంటే దాదాపు ఇప్పటికే 85% అంటే దాదాపు 23,000 వాహనాలు ఫిట్నెస్ కలిగి ఉన్నాయి. మిగిలిన 2,000 వాహనాలు కూడా వారికి చెప్పే విజ్ఞప్తి ఏంటంటే వారు రిపేరు కోసమో లేకపోతే స్క్రాప్ వేసిన వాళ్ళు మన డేటాలో యాక్టివ్గా చూపిస్తున్నప్పటికీ కూడా ఒకవేళ ఫిట్నెస్ లేకుండా బస్సు రోడ్డు మీద ఎక్కితే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. పరిసర స్పృహ లేని విద్యార్థుల సురక్షిత రవాణాకు సంబంధించిన అంశము, చిన్న విద్యార్థులకు సంబంధించిన అంశం కాబట్టి సుప్రీంకోర్టు సైతము 15 సంవత్సరాలు దాటిన విద్యా సంస్థల బస్సులకు నిషేధం విధించింది. వాటి ఎట్టి పరిస్థితుల్లో మేము ఫిట్నెస్ జారీ చేయము. అవి కాకుండా ఉన్న బస్సులు కూడా ఖచ్చితంగా మా మోటార్ వెహికల్ సంబంధిత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చి అన్ని డ్రైవింగ్ ఆ బస్సును పూర్తి స్థాయిలో తనిఖీలు చేయించి ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం ఉంది. ఫిట్నెస్ బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ కాకుండా డ్రైవర్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనుభవం గల డ్రైవర్ను పెట్టుకోవాలి. డ్రైవర్ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా సంబంధిత యాజమాన్యాలకు సమీక్షించాలి. ఈ సందర్భంగా నా విజ్ఞప్తి అటు విద్యా సంస్థల యాజమాన్యాలకు ఇటు తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా ఫీజుల పట్ల అకాడమిక్ ఫీజుల పట్ల పెట్టే శ్రద్ధ దాంట్లో కొంత పర్సెంట్ అయినా ఈ స్కూలు బస్సు మేనేజ్మెంట్పై కూడా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బస్సు మేనేజ్మెంట్ చాలా విద్యాసంస్థలు కూడా కాంట్రాక్టు బయట సంస్థలకు ఇస్తాయి. పేరు మాత్రం ఆ విద్యాసంస్థ పేరే ఉంటుంది. ఏదైనా జరిగితే ఆ విద్యాసంస్థనే బాధ్యత వహించాలి. కాంట్రాక్టర్ ఇచ్చాము అని చూసుకుంటాడంటే అది తప్పు, అది ఇర్రెస్పాన్సిబుల్ అవుతుంది. కాబట్టి ఆ బస్సు ట్యాక్స్ కట్టాడా, ఫిట్నెస్ కలిగి ఉందా, లేకపోతే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కలిగి ఉందా, ముఖ్యంగా డ్రైవర్ ఎవరు, ఆ డ్రైవర్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఉంది, వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంది, ఇవన్నిటిని కూడా విద్యాసంస్థల యాజమాన్యాలు సమీక్షించుకోవాలి. అంటే ఎక్కాల్సిన వారికన్నా ఎక్కువ 10 మందో 12 మందో ఎక్కి అది బోల్తా పడి విద్యార్థులు మరణిస్తున్న సంఘటనలు మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. అందరి రెస్పాన్సిబిలిటీగా అయితేనే మనం రహదారి ప్రమాదాలు నివారించిన వారిని. స్కూల్ డ్రైవర్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ విషయంలో కావచ్చు, అటెండర్ విషయంలో కావచ్చు, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి, ఫీజుల మీద అలా దృష్టి పెడుతున్నారు, ఫిట్నెస్ మీద కూడా అలా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా రవాణా శాఖ అధికారులు చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో సంతోష్తో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. సిలిండర్ ఏమైనా తీసుకొచ్చినా మాది బస్సులో కడగడం మర్చిపోయినాము. ఇంకా ఉన్నది కదా कर दो फिर हम ना सारे